మన అంశాలలో వేరే అంటుంది. అది బుద్ధి యొక్క ప్రభావం. దాన్ని మనం విచారణ ధ్యానం చేత నీకంటే నేను వేరు కాదు అని నిరూపించడమే దాన్ని. ఎందుకని బాల్యావస్థ నుంచి ఎదగడానికి అది అవసరం. తన శక్తిని తాను తెలుసుకోవడానికి ఆ రకమైన బుద్ధి యొక్క ప్రభావం అవసరం. కాబట్టి బుద్ధి వికాసం వచ్చేంత వరకు ఆ రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. అయితే ఏమిటి, ఆ బుద్ధి వికాసం రావడానికి ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు పడుతుంది. ఆ 10-12 ఏళ్ల అభ్యాస బలం వల్ల మిగిలిన జీవితం అంతా వాడు అట్టాగే ఉంటుంది. బుద్ధి వికాసం వచ్చిన తర్వాత ఏ వైజ్నెస్ అయితే రావాలో ఆ ప్రజ్ఞా వికాసం రాలా. మనో వికాసం, బుద్ధి వికాసం, చైతన్య వికాసం కదా, 3 స్థాయిలో వికాసం మానవుడు ఉందా లేదా? అయితే మనో వికాసం విషయాలను అందించింది. ఇంద్రియ వికాసం ఏమో నీకు 8 ఏళ్ల వయసుకు వచ్చేప్పటికి ఇంద్రియ వికాసం పూర్తి అయిపోయింది కదా. అన్ని ఇంద్రియాలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్ రిసెప్టార్స్ ఆర్ రెడీ. అంతేకాక మనస్సు 8 నుంచి 16 వరకు మనో వికాసం, విషయ వికాసం వచ్చింది. అది తింటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అలా చేస్తుంది. అది 8 to 16, 16 to 24 బుద్ధి వికాసం కంప్లీట్ అయిపోతాం. నిర్ణయం తీసుకోగలిగే శక్తి వచ్చేస్తుంది 24-25 వచ్చేసాడు అడల్ట్. నెక్స్ట్ ఏం రావాలి మరి? ఇప్పుడు ప్రజ్ఞా వికాసం రావాలి సీక్వెన్స్ లో. కానీ ప్రజ్ఞా వికాసం రావడం లేదుగా. ఎందుకు రావడంలా? ఈ 24 సంవత్సరాల అభ్యాసం, 2 పుష్కరాల అభ్యాసం వలన ఏవైతే పెట్టుకున్నాడో వాటినే తిరిగి తిరిగి అనుభవించడం అలవాటు చేస్తుంది. అందువల్ల ఏమైపోయింది, విచారణ జ్ఞానం రాలా. ఆ ప్రజ్ఞా వికాసం విచారణ చేస్తే కానీ రాదు. అంతేనాక ఆ విచారణ అనేది ఎవరో ఒకరు ఇండ్యూస్ చేస్తే కానీ రాదు. అది వచ్చి తాగదు. తల్లిలో తండ్రో గురువు ప్రపంచము దైవము ఎవరో ఒకరు నీకు ఆ థాట్ ప్రవోకింగ్ థాట్ ఇండ్యూస్ చేస్తే గాని నీకు ఆ రకమైనటువంటి ఐడియా రాదు. సో ఆ రకమైన ఇండక్షన్ కి గురైనటువంటి వాళ్ళు అయితేనేమో వాళ్ళ వైజ్నెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ ఇండక్షన్ గురి కాలేదు, నువ్వు ఆ రకమైన ఎక్స్పోజర్ లేదు, ఆ రకమైనటువంటి సహవాసం లేదు, అప్పుడు నవజీవనం రాలా. అదేగా మేరబాబా చెప్పేది నవజీవనం. చైతన్య వికాసానికి సంబంధించినటువంటి నవజీవనాన్ని కనుక జీవిస్తూ ఉంటే అప్పుడు బుద్ధి వికాస స్థాయికి పడిపో. చూడండి, 24 దాకా వచ్చిన తర్వాత 16 కంటే ముందున్నటువంటి బిహేవియరల్ ప్యాటర్న్ లోకి పడిపో. 16 దాకా వచ్చిన తర్వాత 8 కంటే ముందున్నటువంటి బిహేవియరల్ ప్యాటర్న్ లోకి పడిపో. అది మెటమార్ఫిక్ చేంజ్ అనమాట. అరే నువ్వు ఇంతకుముందు చిన్నప్పుడు ఇట్టా ఉన్నావు కదా అంటే అది అయిపోయింది. దట్స్ గాన్. అది ఫినిష్ అయిపోయింది, ఆ చాప్టర్ ఫినిష్ అయిపోయింది. 10 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు చిన్నప్పుడు అలా చేసావు ఇలా చేసావు అని చెప్తారు అనుకో పెద్దవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఏమంటాడు? అవి ఇప్పుడు రిమెంబర్ చేసుకోవడం వల్ల నేను పొందేటటువంటి జ్ఞానం ఏమి లేదు. చిన్నప్పుడు అట్టా ఎగిరేవాడు, ఇట్టా దూకేవాడు, అట్టా గంతేవాడు, అట్టా చేసేవారా ఇట్టా చేసేవారా అని మా అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తారు అనుకో. నాట్ నోన్ డేస్, బుద్ధి వికాసం లేదు. నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావేంట్రా అంటే దిస్ ఈజ్ రియాలిటీ. ఇదే రియల్ గాని అది అన్రియల్. గతమంతా అన్రియల్లో కలిసిపోయింది. అవునా కదా? ఇప్పుడు ఇవిడు ఉందండి, ఇవిడికో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయి. మరి అంతకు ముందున్న జీవితం అంతా ఎందులో కలిసిపోయింది? గతంలో కలిసిపోయింది. Now she cannot live as if she is 80 years old.
ఉండగలరా? లేదు. ఏ వై? ఆ స్టేజ్కి రా అంటే ఇర్రివర్సబుల్. ఇర్రివర్సిబుల్. అవునండి. ఇట్ ఈస్ ఇర్రివర్సబుల్. అవును. కాబట్టి ఇంద్రియ వికాసం, మనో వికాసం, బుద్ధి వికాసం, చైతన్య వికాసం, ఈ వికాసం ఎప్పుడు పురోగమనమే కానీ తిరోగమనం లేదు దీంట్లో. అర్థమైందా? అవును. ఈ శరీరం లేదు, ఈ శరీరం వదిలేసింది చైతన్య వికాసంలో, మరో శరీరాన్ని పట్టుకుంది. సో వాట్? వికాస క్రమం ఏం మారలేదుగా. అవునండి. ఇప్పుడు మేల్ అయ్యా, నువ్వు ఫిమేల్ అయ్యా, ఈ శరీరం మధ్యలో వదిలేసావు. శరీరం ఇది ఇన్స్ట్రుమెంట్. అవునండి. ద కాన్షియస్నెస్ ఇస్ ఇవాల్వ్డ్. అది ఆ వికాస క్రమం జరుగుతూనే ఉందిగా, అదేం ఆగలేదు. ఆగలేదండి. అవునండి. నెవర్ ఎండ్స్. అదేంటండి, దేనికైనా నెవర్ ఎండ్ ఎప్పుడైనా ఉంటుందా? మొదలైతే there should be an end. కరెక్ట్ అండి. అంతే కదా. అవును. ఈ నెవర్ ఎండింగ్ స్టోరీ ఈజ్ నాట్ దేర్. కరెక్ట్. ది స్టోరీ షుడ్ ఎండ్. ఎండ్. అంతేనా కదా. అవును. ఓకేనయ్యా, చైతన్యం తన పుట్టుకను తెలుసుకున్నట్లయితే, కరెక్ట్. అప్పుడుతో అయిపోయింది. తన మూలాన్ని తాను గుర్తెరిగినట్లయితే నా ట్రావెల్ పూర్తయిపోయింది. అవును. నీ ట్రావెల్ ఎక్కడ వరకు నడుస్తుంది? నీ మూలాన్ని నువ్వు తెలుసుకునేంత వరకు. అవును. నీ మూలాన్ని నువ్వు తెలుసుకున్నావు, అవును. అప్పుడు ఏమైంది? ఆ చాప్టర్ అయిపోయింది. ఆ చాప్టర్. అవును. ఎక్కడికక్కడ దాని మీద నీకు ఫుల్ కమాండ్, ఫుల్ అండర్స్టాండింగ్ వచ్చేసింది. అవును. దట్ చాప్టర్ ఇస్ ఓవర్. Is over. అవును. ఇప్పుడు ఈవిడ ఉంది, ఈవిడ జీవితంలో ఆవకాయ పెట్టడం అనే టాపిక్ ఉంది. జీవితంలో ఎప్పుడూ ఆవకాయ ఈవిడ పెట్టలేదు. బయటది కొనుక్కొచ్చుకు తింటామో, లేకపోతే ఎవరైనా ఇస్తే తింటామో, లేకపోతే అలాగే డిపెండ్ అయిన స్టేటస్ లోనే ఉంది. సొంతంగా ఎప్పుడు ఆవకాయ పెట్టలేదు. సో ఈవిడలో ఆ వికాసం పూర్తయింది ఎప్పుడు? అవలా. ఎవరన్నా ఎప్పుడన్నా సరే ఆవకాయ సందర్భం గురించి చర్చించాం. ఏమంటుంది ఇప్పుడు? ఏమోనండి, ఆ విషయం గురించి నాకు అవగాహన లేదు, నేను ఎప్పుడు ఐ హావ్ నాట్ ట్రైడ్ ఆన్ మై ఓన్. ఆవకాయ తింటాం తెలుసు కానీ నాకు తయారు చేయడం నాకు తెలియదు. ఐఎమ్ నాట్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దట్. అంతేనా కదా. మరి అప్పుడు ఆ విషయంలో చైతన్య వికాసం పూర్తయిందా, పూర్తి కాలేదా? కాలేదు. ఎప్పటి వరకు పూర్తి కాలేదు? చేసేవారు. ఎప్పుడో ఒకప్పుడు దాన్ని ట్రై చేస్తే దట్ జాబ్ ఈజ్ ఫినిష్. ఇక దాని మీద నీకు క్లింగింగ్ నేచర్ ఉండదు అనమాట. మనసులో లాగటం, అయ్యో ఆ అంశం మీద నాకు సరిగా లేదు అవగాహన, అయ్యో ఆ అంశం మీద సరిగా లేదు, సరిగా లేదు, సరిగా లేదు, సరిగా. ఆ రకమైనటువంటి బుద్ధి వికాస క్రమంలో లూప్స్ అండ్ గ్యాప్స్ ఏర్పడుతున్నాయి. ఏర్పడుతున్నాయి లేదా? ఇప్పుడు మనం అర్జెంట్ గా లారీ నడపనాలనుకోండి, ఏమంటాం? అదేంటి, సృష్టిలో లారీ నడిపేవాళ్ళు లేరా? నువ్వేందుకు నేర్చుకోలేదు? అవసరం లేదు. కానీ జీవితంలో ఎప్పుడైనా నేను లారీ నడపలేకపోయినా బాధపడ్డావా? లేదు. ఎందుకని? అవసరం రాలేదండి. అవసరం ఎవరు డిసైడ్ చేస్తున్నారు? క్వశ్చన్ అక్కడ ఏంటంటే, హూ ఈజ్ ది డిసైడర్ దట్ దిస్ ఈజ్ నీడ్ ఆఫ్ మీ? ఇప్పుడు జిల్లేడు అమ్మగారితో పాటు కొంతకాలం జీవించింది, నువ్వు జీవించలేదు. ఇప్పటికి అద్భుతమైన అవకాశం వచ్చిందని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఆ విషయం ఏదో నీకు ఆసక్తి ఉంది కాబట్టి. అందులో ఆసక్తి అనేది దేని వల్ల ఏర్పడింది? నీకు తెలియదు ఆవిడ ఎవరో? నాట్ సీన్ హర్, నెవర్ లివ్డ్ విత్ హర్. కానీ నీలో ఆసక్తి ఉంది. దట్ విల్ డ్రైవ్ యూ టు డూ దోస్ థింగ్స్. ఏదైనా సరే ద డ్రైవింగ్ నేచర్ ఉందా లేదా? ఉందండి. ఈ డ్రైవింగ్ నేచర్ దేని వల్ల ఏర్పడుతోంది అనే దానికి బుద్ధి వికాసం ఆన్సర్ చెప్పాలి. ఇట్స్ అన్ ఆన్సరబుల్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ఇంటలెక్చువల్ లెవెల్లో దాని ఆన్సర్ చెప్పాలంటే దానికి ఆన్సర్ లేదు. ఎందుకని ఇట్ ఈస్ డ్రివెన్ బై ఇట్. ఇంటలెక్చువల్ కెపాసిటీకి ఒక డ్రైవింగ్ ఫోర్స్ పనిచేస్తోంది. అది తన మూలాన్ని తాను తెలుసుకోలేకపోతుంది.
తన మూలాన్ని తాను తెలుసుకోలేకపోతారు. ఇంద్రియ వికాసానికి కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. వితౌట్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ ఇట్ విల్ నాట్ మూవ్ ఇన్ ఎనీ డైరెక్షన్. స్టాండ్ స్టిల్ గా ఉండలేదు అవి. లేదు, ఎప్పుడు ఇంద్రియాలు ఎప్పుడు కదులుతూనే ఉన్నాయి. ఇంద్రియాలు ఎప్పుడు పరిణమిస్తూనే ఉన్నాయి. మనసు ఎప్పుడు పరిణమిస్తూనే ఉంది. బుద్ధి ఎప్పుడు పరిణామం చెందుతూనే ఉంది. పరిణామం చెందుతానంటే దేర్ ఇస్ ఎ డ్రైవింగ్ ఫోర్స్. ఉందా లేదా ఒప్పుకుని తెరవలసింది. వితౌట్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ మ్యాటర్ కెనాట్ చేంజ్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది మెంటల్ లెవెల్ కావచ్చు, ఇంటలెక్చువల్ లెవెల్ కావచ్చు. ఇట్స్ చేంజింగ్. హౌ దట్ చేంజ్ ఈస్ హ్యాపెనింగ్? ఏం చేయనండి నేను. ఈవెన్ యూ సిట్ ఐడిల్ ఆల్సో ఇట్ విల్ చేంజ్. Unless or otherwise you are in coma, it will change. Nevertheless. So there is a driving force behind every change. కాబట్టి పరిణామవాదం, అజాతవాదం ఎలాగో పరిణామవాదం కూడా ఒక వాదం, ఒక థీరీ. సో మెహర్ బాబా ఏం చేశాడు? పరిణామవాదం పెట్టుకోమన్నాడు, అజాతవాదాన్ని పట్టుకోతాడు. అజాతవాదం అంటే ఐ హావ్ నెవర్ బార్న్, ఓకే, ఐ విల్ నెవర్ డై. అది అజాతవాదం. నీకు పరిణామవాదం అర్థం కాకుండా నువ్వు అజాతవాదాన్ని అర్థం చేసుకోలేవు. ఆత్మ సావలేదు, పుట్టుకలేదు, అది అజాతవాదం. నువ్వు ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి అంటే అది ఎందులో ఉంది? చైతన్య వికాసంలో ఉంది. బుద్ధి వికాసము, మనోవికాసము, ఇంద్రియ వికాసం తోటి నువ్వు దాన్ని తెలుసుకోలేవు. ఈ మూడునేమో పరిణామవాదానికి లోబడి ఉన్నాయి. పైన చైతన్య వికాసం ఏమో అజాతవాదానికి లోబడి. సో దట్ థియరీ బిలాంగ్స్ టు దట్ లెవెల్. హైడ్రో సూర్యుడు లోపల ఏం జరుగుతోందండి అంటే యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ఎ ఫస్ట్ క్లాస్ బాయ్. వాట్ హ్యాపన్స్ ఇన్ సోలార్ హెలిక్స్ అంటే ఏంటి, సోలార్ ఫ్లెక్సెస్ అంటే ఏంటి అనేది ఒకటో క్లాస్ పిల్లాడికి చెప్పాలంటే నాట్ పాసిబుల్. ఇట్ నాట్ గ్రోన్ అప్. సో అట్లాగే నువ్వు చైతన్య వికాస స్థాయికి వస్తే తప్ప కొన్ని థియరీలు నువ్వు అర్థం చేసుకోలేవు. అదేంటండి, ఐ కెన్ స్టడీ అండ్ లెర్న్, నాట్ పాసిబుల్. యూ విల్ లెర్న్ బట్ యూ కెనాట్ అండర్స్టాండ్. లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్, అండర్స్టాండింగ్ ఈజ్ డిఫరెంట్, టీచింగ్ ఈజ్ డిఫరెంట్. So there are 4 levels: studying, learning, understanding, and teaching. ఉన్నాయా లేదా? పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు నీ లెర్నింగ్ జరుగుతూనే ఉంది. లెర్నింగ్ ఈజ్ నాట్ స్టాప్. ఈవెన్ యూ లెర్న్ వైల్ యూ డై ఆల్సో. హౌ టు డై, బికాస్ ఇట్స్ నాట్ లెర్న్డ్ ఇన్ ఎంటైర్ లైఫ్. కరెక్ట్. On that moment itself it is learned, it is put into practice, it is done. Avuna kada? Yes. That is inevitable. దాన్ని ఏం చేయలేదు. జననాన్ని నువ్వు ఎట్లయితే నీ చేతిలో లేదు, మరణం కూడా నీ చేతిలో లేదు. అది ఆ మూమెంట్ లో నువ్వు ఆ కెపాసిటీని ఎక్వైర్ చేయవలసిందే, అది అవ్వవలసిందే. మరణానికి కూడా కెపాసిటీ ఉండాలో వద్దా? ఇప్పుడు యూ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ డైయింగ్. లైక్ వైజ్ ఎట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ బర్త్. తల్లి గర్భంలో నుంచి నువ్వు జననం చెందడానికి పొందవలసిన కెపాసిటీని ఎట్లా అయితే పొందేవు ప్రకృతి నుంచి, ఎవరిచ్చారు ఇంకప్పుడు? నేచర్. రిమైనింగ్ ఆల్ అదర్ థింగ్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సెల్. ఇది వేరే అది వేరే అని లేవు.
Nature controls everything. It controls the baby, it controls the mother, it pushes the baby, and it gives support from the doctor, everything. No doctor was available to 84 lakhs of 84 లక్షల దేవరాసులకి no doctor is there. But everybody is, every living being is giving birth. Is it right or not? Correct. We are damn worried about only human being. అరే ఇన్ని వేల మంది ఇన్ని కోట్ల మంది మనుషులు ఉంటే ఇన్ని వేల మంది డాక్టర్లు ఉన్నారు. అరే యూ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ డాక్టర్స్. ది బేసిక్ క్వశ్చన్ ఈజ్ వేర్ ఈస్ ది డాక్టర్ ఫర్ 95% ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్? ది హ్యూమన్ బీయింగ్స్ కాన్స్టిట్యూట్ ఓన్లీ 5%. ది ఎంటైర్ నేచర్, ది ఎంటైర్ జీవా సైకిల్, 95% living beings are giving birth without a doctor. That's nature. There's no cesarean for them. It's going on millions of years. Nature is the doctor. But for human beings, they are damn worried. As a matter of fact, వీళ్ళ తరంలో లేదా భయం ఉందా? They used to give birth for 5, 10, 15, no problem. They thought that it is a natural process, no worry. వీళ్ళ పిల్లల తరం వచ్చింది, అప్పుడేమైంది? It has become a menace. అమ్మాయి గర్భవతి అయిందంటే you have to run against the doctor, round and round. What happens you don't know. Big question. ఏమవుతుందో అరే. సో యువర్ నేచర్ ఆఫ్ వరీయింగ్ ఈజ్ చేంజింగ్ ఎవ్రీథింగ్. వాట్ హెస్ చేంజ్డ్? నేచర్ హెస్ నాట్ చేంజ్డ్. Male female population has not changed. Zygote has not changed. Nothing has changed. Only one thing changed. From one race to another race. Only one thing. That is, I am damn worried. So this worrying nature has changed the entire nature of the living being. That worrying nature is not there for the 95% of the living beings. They are solely dependent on pure nature. There is no contamination. Buddhi vikasam valana. So there are two edges for it. So it has got a damn worrying nature. Correct. బుద్ధి వికాసం రానంత వరకు వాడికి ఏ వరీయింగ్ లేదు. అప్ టు 16 years he will not worry at all. No worries. ఎందుకని? హ్యాపీలీ లివింగ్. 8 ఏళ్ల వరకు ఇంద్రియ వికాసం, 16 ఏళ్ల వరకు విషయ వికాసం. ఏదో తింటుంటాడు, గంతులు వేస్తుంటాడు, పరిగెడుతుంటాడు, చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు. 24కి వచ్చాడు, స్టార్ట్ అయిపోయింది వాడు. బుద్ధి వికాసంతో పాటు ఏమొచ్చేసింది ఇప్పుడు? వరీయింగ్ నేచర్, చింత. ఐఎమ్ వరీడ్ అబౌట్ దిస్, ఐఎమ్ వరీడ్ అబౌట్ దట్, whether this happens or not, whether that happens or not. Let it flow, yeah. Let it flow. Life is a flow. Let it flow. Why do you worry? If I am not targeted, how I can achieve? బుద్ధి వికాసం వేసే మొదటి ప్రశ్న ఏంటి? దానికి ఓరియంటేషన్ కావాలి. ఓరియంటేషన్ లేకుండా బుద్ధి వికాసం కంప్లీట్ అవ్వట్లా. ఏదో ఒక లక్ష్యాన్ని కనుక నేను పెట్టుకోకపోయినట్లయితే నా సాధన సరిగ్గా ముందుకు సాగదు. నా సాధన సరిగ్గా సాగకపోతే నా వికాసం పూర్తి అవడం. ఎందుకు పూర్తి అవ్వాలయ్యా? అరే ఐ షుడ్ కంప్లీట్ దిస్ జాబ్. ఈ జర్నీ నేను ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేయాలి. సో ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటాను. మా నాన్న నాకు 2 కేజీలు ఇచ్చాడు, ఐ విల్ మేక్ ఇట్ 20. మా నాన్న నాకు 2 ఎకరాల పొలం ఇచ్చాడు, ఐ విల్ మేక్ ఇట్ 20.
మా నాన్న నాకు 2 కోట్లు ఇచ్చాడు, ఐ మేక్ ఇట్ 20. సో ఎవ్రీథింగ్ లైక్ దిస్. అవును. సో విత్ దిస్ మల్టిప్లికేషన్, అవును. whether it is worldly or whatever may be the phenomena, మ్మ్. you will be keeping a target. ఓకే. So the targeted approach అవును. will make your intellectual capacity completed. ఓకే. So that is why we are treating an LKG boy with a targeted approach. Where the wrong is there. The target should be fixed only after 16. Not from 8, not from 4. అవునండి. అవును. ఎందుకంటే వాడికి విషయ వికాసం లేదు. Why the target is there? అది He doesn't know. ఆ టార్గెట్ ఎందుకు ఇవ్వబడింది తెలీదు. Unable, enable also. So after intermediate, he will choose his own target అవును. and he will work it for it. మ్మ్. అది బుద్ధి వికాసానికి మనకు వస్తుంది. That improves his intellectual capacity. అవును. So the targeted approach shall be always be selected only after 16 years. మ్మ్. Whereas we are treating our children with this targeted approach from the early childhood. మ్మ్. So where it is being a stressful way of life. They are not grown up to that level. మ్మ్. Let him live. Let it flow. అవును. A day will come. He will choose his own target. అవును. ఇప్పుడు ఈవిడికి ఎవరు చెప్పారని వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తాత ముత్తాతలు ఎవరు చెప్పారని ఈవిడ జిల్లాలో కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి కొంతకాలం జీవించింది. She has selected her own choice. How? That is after 16 years. మ్మ్. At intellectual capacity, అవును. that was done. మ్మ్. అవును. So she has opted, she has lived like that. మ్మ్. If you ask her, what you have achieved in this life, what she will tell? So, at the age of 60s or at the age of 70s, now you are at the 4th level of improvement. So, she is churning what I have achieved, what I have achieved, what I have achieved. Now your intellectual capacity has become a supporting role, No longer active. no longer active. It will not give further new targets. అవును. It has calmed down. Calm down. I have put some targets, I have achieved them, and there are some targets left over also. But I am not worrying. I think I know very well that those targets were left over. అవునండి. కరెక్ట్. But I am not worrying because I am grown up now. And I have lost my worrying nature as I am grown up to the level of consciousness level. Until further, if I say that at the age of 70 years also, I should become Tata and Birla. He has done at that level. I too should be at that level. Then what happened? You are not grown up. అవును. అవును. You are not grown up to the consciousness level. చైతన్య వికాస స్థాయికి నువ్వు ఎదగలేదు. ఇంకా బుద్ధి వికాస స్థాయిలో టార్గెట్లు పెట్టుకుంటూ అచీవ్మెంట్ చూసుకుంటూ గ్రాఫులు చూసుకుంటూ అక్కడే ఉన్నావు. పై చార్ట్లు చూసుకుంటూ అంత పర్సెంటేజ్ ఎంత అయింది, ఎంత పర్సెంటేజ్ ఎంత అయింది, అవును. వెనక్కి వచ్చిందా ముందుకు పోయింది. అరే the target driven approach is over. It's finished. You have to grow up. Is it right? అవును. ఎంతకాలం ఉంటావు? అవును. అరే 24 you have started. 24 plus 8 32 plus 8 40 plus 8 48. 48. Still you are not grown up. Something is wrong. You have to grow up. Or I am having a target to build a big house at the age of 48, suppose. Then what happens? అందులోనే పడిపోతాం. It will be a burden. 20 years. It will become a burden. ఎందుకని? Nature has changed. You have not changed. At 48, if you take that I will take a target, I will build a big house,
then what happens? You are not on the scale. You would have done it already. అవును. At all it is needed, you would have done it. After 50, after 60, I would like to build a 10-story house. What you will do? You cannot walk up. You cannot come down. So it will become a burden. అవును. So at the age of 60, if you are again into the target level approach, it becomes a burden. చాలా కష్టం. You will listen this word after 60. చాలా కష్టంగా ఉందండి. Unable to meet. అరే, who asked you to meet? Who asked you to set up the target? Again you have come down. అంటే ప్రజ్ఞా వికాసానికి, చైతన్య వికాసానికి ప్రాధాన్యత ఇచ్చి జీవించవలసినటువంటి జీవితాన్ని ఒక స్టెప్ కిందకి దించి ఇంకా బుద్ధి వికాసానికి అప్పగించవు. అప్పుడు ఏమైంది? నేచర్కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే ఏమైంది? యువర్ మైండ్ విల్ నాట్ కోఆపరేట్, యువర్ ఇంటలెక్చువల్ కెపాసిటీ విల్ నాట్ కోఆపరేట్. సపోజ్ ఈవిడికి వాళ్ళ మనవాడిని పెంచే బాధ్యతను అప్పగించారు వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఏం చేయగలరు? ఎందుకని? ఆ స్టేజ్ అయిపోయింది. నౌ షీ కెన్ డూ ఓన్లీ వన్ థింగ్. వాట్ ఇస్ దట్? ఏ కాన్షియస్నెస్ లెవెల్ బిల్డింగ్. షీ కెన్ ట్రావెల్ ఓన్లీ, దట్ జర్నీ ఓన్లీ. బుద్ధి వికాసం పూర్తయిపోయి చైతన్య వికాస స్థాయిలో ముందుకు వెళుతూ తనను తాను అవగాహన చేసుకుంటూ తనను తాను ఉద్ధరించుకునే మార్గంలో మాత్రమే ప్రయాణం చేయగలుగుతుంది. రిమైనింగ్ థింగ్స్ ఆవిడ కాన్సన్ట్రేషన్ పే చేయలేదు. ఎందుకని? నేచర్ హ్యాస్ ఫార్వర్డెడ్ హర్. ప్రకృతి నిన్ను ముందుకు నెట్టేసిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఐ వుడ్ లైక్ టు ప్లే అంటే చాలా చోట్ల చెప్తూ ఉంటారు. 90 ఏళ్ల బామ్మ ఫుట్బాల్ ఆడింది, 90 ఏళ్ల బామ్మ పిహెచ్డి చేసింది. ఇట్స్ ఆల్ ఐ డోంట్ సే ఇట్ యాజ్ ఎ మిరాకిల్. It's actually going back. Something is wrong with you. Arey, you should be at the 5th level, not at 4th. At 90 years, you should be at 5th level. And probably some are also still stuck in discussing about others and ఇంతకు వచ్చి మాట్లాడుకుంటుంటాం ఎంతసేపు కూడా. అరే వాడు అలా చేసాడు, వీడు ఇలా చేసాడు, నేను అలా చేయలేకపోతున్నాను. కంపారిటివ్ సెన్స్. నువ్వు 90 ఏళ్ల స్థాయికి వచ్చేటప్పటికి నిరపేక్ష స్థాయి అనేటటువంటి 5వ స్థాయికి చేరిపోయి ఉండవలసింది. చైతన్య వికాసానికి అవతల నిరపేక్ష స్థాయిలో ఒక వికాసం, చైతన్య స్థాయి వరకు కూడా సాపేక్షమే. చైతన్య స్థాయికి అవతల నిరపేక్ష స్థాయిలో ఒక వికాసం ఉంది. అది ఏం అడగదు, ఏం తీసుకోదు, ఏమి ఇవ్వదు. నిరపేక్షం అంటే అర్థం ఏంటంటే ఏం తీసుకోదు, ఏమి ఇవ్వదు, ఏం అడగదు. ఇట్స్ దట్ లెవెల్, అబ్సల్యూట్ లెవెల్. మరి నువ్వు ఆ లెవెల్లో ఉండవలసిన వాడివి 20 ఏళ్లవాడో 30 ఏళ్లవాడో పిహెచ్డీ చేస్తే అర్థం ఉంది, కానీ 90 ఏళ్లవాడు పిహెచ్డీ చేస్తే అర్థం ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్? వీల్ చైర్లో పట్టుకొచ్చి డాక్టరేట్ మెడల్ వేసాం. సో వాట్ గ్రేట్ థింగ్ హ్యాపెన్. దాన్ని 20 ఏళ్లవాడికి 30 ఏళ్లవాడికి ఆదర్శంగా చూపించాం. అరే 90 ఏళ్ల బామ్మ పిహెచ్డీ తీసుకుందా, నువ్వు తీసుకోకపోతే ఎట్లా? అరే రాంగ్, గివింగ్ రాంగ్ డైరెక్షన్. People, those who are graduated, out of them, hardly 1 or 2% will get PhD. It does not mean that every graduate should become PhD. మనం ఒక 50 ఏళ్లలో ఒక పెద్ద పరిణామం మార్పు వచ్చింది. ఏంటంటే ఎవ్రీబడి షుడ్ బికమ్ ఇంజనీర్, ఎవ్రీబడి షుడ్ బికమ్ ఏ డాక్టర్. వాట్ అబౌట్ రిమైనింగ్ అదర్ ప్రొఫెషన్స్? నో అదర్ ప్రొఫెషన్. అప్పుడు హౌ యువర్ లైఫ్ విల్ రన్?
Before of this phase, everybody used to read accountancy. ఓకే There was an earlier phase. అవునండి Everybody used to read CA, everybody used to read ICWA, everybody used to read BA, BCom. అవును Those were the days. Then nobody used to read BSc. అవునండి అవును That was the phase. Yes, Because there is a depth of accountancy ఓకే in the society. Everybody would like to get written in the accounts, Correct. and he is not having that knowledge. So everybody is to read accountancy. So whichever course there is accountancy, it has got flourished. That was one phase. So society will change. అవును Society has got its own tendency. Then when the tendency will come that your depth of your knowledge, your soul knowledge, మీ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి సమస్య సమాజం ద్వారా నీకు అందివ్వబడాలి అని నువ్వు అనుకోవడం తప్పు కదా. సమాజంలో అకౌంటెన్సీ తక్కువ ఉంది, నేను అకౌంటెన్సీ చదువుకుంటాను. సమాజంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తక్కువ ఉంది, నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకుంటాను. సమాజంలో రసవాదం తక్కువ ఉంది, నేను ఇప్పుడు రసవాదం చదువు. Those are the days. ఓకే We used to make experiments on mercury. That was called Rasavada period. All scientists are booked themselves in doing experiments with mercury. ఓకే Amalgamations. That's called amalgamative period. So those are the days. Every house there is a laboratory and they used to try. ఓకే How it happened? Nature has got its own way of tendency on changing. అవును So likewise an individual. So likewise the flock of a human beings. అవును Understand? So పారిశ్రామిక విప్లవం వస్తుంది. Yes, it will come. Now we are at the 4th generation. Artificial intelligence. Okay, let it be. Let it happen. Nobody is obstructing it. But when the urge of learning about myself, to know about myself, once that has rose in you, నా గురించి నేను తెలుసుకోవాలి అనేటటువంటి టార్గెట్ కనుక నీలో కనుక మేల్కొంటే అప్పుడు ఇవన్నీ అండర్మైన్ అయిపోయి. ఇవన్నీ ఉన్నాయి కానీ అండర్మైన్ అయిపోయి. మిగిలిన వాంట్స్, నీడ్స్, టార్గెట్స్ అన్ని ఒక త్రాసులో వేసి ఐ వాంట్ టు నో అబౌట్ మై సెల్ఫ్. సో ఇవన్నీ ఒక త్రాసులోను నన్ను నేను తెలుసుకోవాలి అనేటటువంటి అర్జీని ఒక త్రాసులోను పెట్టాను. అప్పుడు ఏది బలవత్తరంగా దిస్ బెల్ ఈజ్ రింగింగ్ ఎవరీ టైం. అరే నేను బీరకాయని తెలుసుకున్నాను, నన్ను నేను తెలుసుకోలేకపోయాను. నేను బంగారాన్ని తెలుసుకున్నాను, నన్ను నేను తెలుసుకోలేకపోయాను. నేను సంసారాన్ని తెలుసుకున్నాను, నన్ను నేను తెలుసుకోలేకపోయాను. నేను ప్రపంచాన్ని తెలుసుకున్నాను, నన్ను నేను తెలుసుకోలేదు. సో ప్రతి చోట ఏమైంది, ఈ ఫిల్అప్ ది బ్లాంక్ ముందుకు వచ్చేస్తాం. భగవంతుడు ఈ కృప అంటే ఇదే. వాట్ యు హ్యావ్ నాట్ అచీవ్డ్ అనే ఫిల్అప్ ది బ్లాంక్ ఎప్పుడు ముందుకు వచ్చేస్తుంది. వాట్ యు హ్యావ్ అచీవ్డ్ అది ఎప్పుడు పక్కకు పోతుండదు. ఈ లక్షణాన్ని మనిషికి ఇవ్వకపోయి ఉన్నట్లయితే ఏమై ఉండేది, మనం కూడా జంతువుల వల్లనే యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్ అచీవ్డ్. జంతువుకి మనిషికి ఒకటే తేడా, మనిషికి ఎప్పుడూ ఒకటి రింగ్ అవుతుంటుంది. వాట్ యు హ్యావ్ నాట్ అచీవ్డ్, అది ఏదైనా కావచ్చు, అది వాట్ ఎవర్ ఇట్ మే బి. నాకు 100 గుర్రాలు ఉండాలి, హౌస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను 10 మంది పెళ్ళాలని కలిగి ఉండాలి, వాట్ ఎవర్ మే బి ది ఇష్యూ, దట్ విల్ బి ఆల్వేస్ రింగింగ్. ఆ బెల్ రింగ్ అవుతుంటుంది ఎప్పుడు. అరే
ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్, ఐ హ్యావ్ నాట్ అచీవ్డ్ దిస్, వెంటనే అది స్ప్రౌట్ అవుతుంది. అవును. అదొక్కటే మనిషిని మనిషిగా తయారు చేసింది. ఈ ఒక్క లక్షణం కనుక భగవంతుడి దయ వలన మానవ బుద్ధి వికాసంలో గనక స్ప్రౌట్ అవ్వకపోయి ఉన్నట్లయితే ఏ మార్పు మనకు సాధ్యం కాదు. విల్ బి అట్ దట్ లెవెల్ ఓన్లీ. ఓ గుర్రం గుర్రంలానే ఉంటుంది, గాడిద అవ్వదు. అది ఏం అచీవ్ చేసిందో దాంతో సాటిస్ఫై అయిపోయింది అంతే. గుర్రం ఏం కావాలి. సో యానిమల్ వరల్డ్ కి హ్యూమన్ వరల్డ్ కి ఏమిటయ్యా తేడా? ఒకటే, అదేమో ఏమి సాధించిందో దాంతో సంతృప్తి చెందిపోతుంది. అంటే మనలో కూడా ఇప్పుడు ఏం సాధించామో దాంతో సంతృప్తి చెందే నేచర్ ఉన్నవాళ్ళు లేరా? ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ హావ్ అచీవ్డ్, ఐ ఆమ్ హ్యావింగ్ నో గోల్స్ ఎట్ ఆల్. అప్పుడు వాడిని ఏమన్నాం, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. That's how we normally look సంథింగ్ at ఈజ్ రాంగ్ విత్ యూ. వాడేమంటాడు, నథింగ్ ఈజ్ రాంగ్, మై లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ విత్ ఆల్ వాట్ ఐ హ్యావ్. సో వాట్, I will maintain at this level. Yes, maintaining at that level also is making you a human. ఆ థ్రెషోల్డ్ పెట్టుకున్నారు. So this threshold is a very big issue. Where to keep this threshold? ఈ హద్దుని ఎక్కడికి పెట్టాలి? That justifies your life. నా లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అదే ఆన్ వాట్ స్కేల్ యూ కెన్ టెల్. సో ఈ థ్రెషోల్డ్ ఎక్కడ పెడదాము అని చెప్పేది భగవద్వచనం. అది భగవద్వచనం అంటే ఏం లేదు. ఈ థ్రెషోల్డ్ ఎక్కడ పెట్టాలి? భగవంతుని దశావస్థలలో ఈ థ్రెషోల్డ్ ఎక్కడ పెట్టావు నువ్వు? మూవ్ అప్, మూవ్ అప్, మూవ్ అప్, మూవ్ అప్. There's so much journey to be done. Yeah. It has started from this point. Down. We'll reach there. It is like a circle. So you have to reach the end point where it has started. ఎక్కడ మొదలైందో అక్కడికే అది చేరాలన్నమాట. అప్పుడు పూర్ణమైంది. ఈ పూర్ణం అంతా కూడా ఒక బయలులో ఉంది, ఒక స్పేస్ లో ఉంది లేదా? పూర్ణం హ్యాపన్ అవ్వాలి అంటే దేర్ మస్ట్ బి స్పేస్, అంతేగా? అది పరిపూర్ణం, ఇది పూర్ణం. యు టేక్ ఎనీ సెట్. ఐ వాజ్ ఎ బ్యాచులర్, ఐ మ్యారీడ్, పూర్ణం. ఎందుకని? నా ప్రతిబింబాన్ని చూస్తున్నాను. అతి దగ్గరగా నా ప్రతిబింబాన్ని చూడగలిగే అవకాశం వచ్చింది. మ్యారేజ్ చేసుకోలేదు, అప్పుడు అవకాశం రాదు. అప్పుడు పూర్వం అవ్వాలంటే చాలా కష్టపడాలి. సన్యాసి పూర్ణస్థితికి రావాలంటే చాలా కష్టపడాలి. అందుకే ఆజన్మ బ్రహ్మచర్యం నీకు పూర్ణత్వాన్ని ఇవ్వదన్నా. ఎందుకని? అన్లెస్ ఆర్ అదర్వైజ్ యూ షుడ్ బికమ్ సన్యాసి. ఆ పూర్ణత్వం వస్తే సన్యాసి అయిపోతాం. పూర్ణత్వం రాదు బ్రహ్మచారి అనుకో. సో జీవితకాలం బ్రహ్మచారినే, తప్పు నాయన, రాంగ్. ఇట్ ఈస్ అపూర్ణం, హాఫ్. కేవలం పెళ్లి చేసుకోకపోవడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ సఫైస్ టు ది లైఫ్. A brahmachari should convert himself into a sannyasi. He should see entire world as a mirror image. Then your job is completed. Your journey is completed. No, I can't go up to that level. Okay, select one person. Live with her or live with him. Try to see your mirror image in it. They're reflecting us only. Yeah, it's nothing but a mirror image.
విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. అంతకుమించి అందులో నిజాంతర్గతం ఏమీ లేదు. నథింగ్ ఎల్స్ మోర్ టు బి ఎక్స్ప్లోర్డ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్, యువర్ గృహస్థాశ్రమ ఇస్ కంప్లీటెడ్. అరే వేర్ ఇస్ ఎండ్ పాయింట్? ఐ am telling clearly. If you see anything as a mirror image of yourself, then your intellectual capacity has come to 100. Then you will start a journey. What is that journey? చైతన్య వికాస్. నీ దృష్టి మారిపోయింది. ఈ స్థితి రానంత వరకు నీకు ఆ దృష్టి మారలా. అది చూస్తే అరే ఐ హ్యావ్ టు స్టిల్ అచీవ్ ఇట్. దెన్ యు ఆర్ ఎట్ ఇంటలెక్చువల్ జర్నీ, నాట్ ఎట్ కాన్షియస్నెస్ లెవెల్. ఏ పర్సన్ హూ ఈజ్ ఎట్ కాన్షియస్నెస్ లెవెల్ అండ్ హూ హెస్ అచీవ్డ్ ఇట్ విల్ పర్సీవ్ ది నేచర్, will perceive anything in this world as a mirror image. Brahma Satyam, Jagan Mithya. What is that Mithya? It's not there, but it pretends to be there. Really it is not there. You consider your wife, your children are real on sun. Will you accept? No. It is real on the earth. In my house, that too. If you compare this existence on anywhere else, then what happens? It's unreal. It's not there. Is it right? So it is real towards a single unit of existence. So if you see on an absolute level, it's unreal. So if I am able to understand what is absolute level and what is a unit level, a unit is a measurement, whatever you take. It is of course real at that unit level. At that unit level. No doubt. Correct. But it pretends when you compare with the absolute level. Our viewpoint is... You have rose. You have uplifted yourself. Your vision is expanded. Now you are able to understand anything on the scale of absoluteness. There is of course a scale which can understand the absolute things. So now my ability has changed. What has changed? The ability. My ability. What I eat, same. What I sleep is also same. That has not changed. Correct. What I wear, no change. Same things. My routine has fixed. Nothing changed. But my ability of understanding has changed. I am able to see anything. I can't see red as red. I can see it as a light. Correct. There are no attributes. There are no colors. Only light is existing. If you are only clinging yourself to the colors, something is wrong. At the age of 60, 70, if you say, I am very much attracted with this color, then something is wrong. Something is hindrance. నీ పురోగమనం ఆగిపోయింది. నువ్వు చైతన్య స్థాయికి ఎదగలేదు, నిరపేక్ష స్థాయికి ఎదగలేదు, ఇంకా అపేక్ష పనిచేస్తుంది. ఇంకా మా మనవాడు ఏమయ్యాడు? మా మనవాడికి ఇంకా ఫస్ట్ క్లాస్ రాలేదండి, ఫస్ట్ ర్యాంక్ రాలేదండి, ఫస్ట్ క్లాస్లో అన్నాం అనుకో, సంథింగ్ ఈజ్ రాంగ్. యూఆర్ అట్ ది యూనిట్ లెవెల్. What's that wrong? You are at the unit level. But your nature has forwarded you, pushed you. So, ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణ నీకు బరువైపోతుంది. ఎదిగే కొద్ది ఏమైపోతుందట?
నీకు బరువు అయిపోతుంది. బరువైపోతుంది. దే ఆర్ ఆల్ వెల్. Ah. About whom you are worrying, they are all well at their unit level. Correct. Already worry. ఎవరికైనా నేను చెప్పావు అనుకో, ఏమంటారు? అమ్మా మనవాడికి 1వ తరగతిలో 1వ ర్యాంక్ రాకపోతే నువ్వు ఏడిస్తే ప్రయోజనం ఏమి? చేయగలిగితే ఏం చేయాలట? Go to him, sit with him, enjoy with him, enlighten with him, use your wisdom, try to give good inputs and get result. This is the unit level practice. Whatever unit it is, the same practice. At absolute level. This practice will not suffice at all. Cannot apply same methodology directly from unit level to the absolute level. Brahmamu అనే స్థాయిలో I would like to sit with you. I would like to make you enlightened. I would like to make you to practice. I would like you to make you to achieve. These four methodologies will not work at the level of Brahman. Then how and Guru Shishya will work? Because these are 4 practices between Guru and Shishya, whoever they may be. నువ్వు ఏ స్థాయిలో చెప్పినా కూడా ఆ 4 ఉంటాయి. సిట్టింగ్ టుగెదర్, మేకింగ్ ఎన్లైటన్మెంట్, పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్, గెటింగ్ ది రిజల్ట్. ఇంతకు మించి ఏముంది? నువ్వు ఏదైనా చూడు. సో ఇఫ్ అంటిల్ ఆర్ అదర్వైజ్ యూ సే గురు శిష్య, ఇట్ ఈస్ ఎ యూనిట్, ఇట్ ఇస్ నాట్ అబ్సల్యూట్. So you are telling the same 4 practices, same 4 methodologies. Upanishad, sitting together, getting enlightenment, bodha. Antena kada? Putting into practice, sadhana, getting the result, vijnana viveka. Antena kada? అందులో చెప్పిన అదే. కానీ ఇది సరిపోతుందా? చాలదు అని ముగింపుకు వచ్చేసేటప్పటికి ఏం చెప్పింది? దిస్ విల్ నాట్ వర్క్, బట్ దేర్ ఇస్ నో అదర్ గో. ఇంతకు మించి మార్గం లేదు. అంటిల్ ఆర్ అదర్వైజ్ యు ఎక్స్పాండ్ యువర్ విజన్ టు ది అబ్సల్యూట్ లెవెల్. నీకు అఖండత్వము, సర్వవ్యాపకత్వము అనేటటువంటిది నీకు తోస్తే తప్ప, తోచాలి. నీకు ఆ రకమైన విజన్ రావాలి, ఆ రకమైన దృష్టికోణంతో నువ్వు చూడగలిగేటటువంటి శక్తి రావాలి. హౌ? ఇట్ షుడ్ కమ్ డౌన్, యూ షుడ్ రిసీవ్ ఇట్. That expanded vision is there and it should come down. How it will come down? It is all pervasive. There is no coming down and going up. You should rise. Either this way or that way. Arvind ఏమన్నాడు? It should come down అన్నాడు. You should open your gates and invite it. That is the philosophy of Aravinda. But remaining all others, you should rise. From Dvaita to Advaita, you should rise. Rise. Either way it will happen. Let it happen. If you wait, that is third way. There is another way, that's called let it happen. And either I will rise, nor it will come down. I leave it, let it happen. That is third point. So, మనం భూమండలం మొత్తం మీద ఉన్న హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఫిలాసఫీస్ అన్నింటినీ తిరగేసి చూస్తే ఇంతే కనబడతాయి. ఇంతకు మించి ఏం కనబడదు. ఎన్ని సిద్ధాంతాలు తరచి చూసినా అయితే నువ్వన్నా ఆ స్థాయికి ఎదుగు, లేదంటావు దాన్నైనా ఆహ్వానించు.
నువ్వు యజ్ఞాలే చేస్తావో, యాగాలే చేస్తావో, జపాలే చేస్తావో, తపాలే చేస్తావో, దట్ ఇస్ ఆల్ ఇన్వైటింగ్. విచారణ చేసావు, నువ్వు ఎదుగుతావు. విచారణ మార్గం ఏమో నువ్వు ఎదిగేటి చేస్తుంది. మిగిలిన మార్గాలు ఏమిటి? దాన్ని ఇన్వైట్ చేయడం, ఇన్వైటింగ్ ది డివినిటీ ఇంటూ యూ. ఈ రెండు మార్గాలు కాదన్నావు. Then there is only one, the third one remaining as spectatorship. Let it happen. I am the other one. This is the third part. So you have the choice. Use your choice out of all these three. But even in the third one, I'm not indifferent, because I'm still. I am observer. I'm observer. That itself needs significant consciousness, right? Because I'm not being idle-minded. నువ్వు ఇంటలెక్చువల్ లెవెల్లో ఉంటే ఐఎమ్ అబ్జర్వర్ అనలేవు. అవును, కరెక్ట్ అండి. నువ్వు కాన్షియస్నెస్ లెవెల్కి ఎదిగితేనే ఐఎమ్ అబ్జర్వర్ అని అనగలుగుతావు. ఇంటలెక్చువల్ ఎక్కడెక్కడైతే ఇంటలెక్చువల్ లెవెల్లో పడిపోతూ ఉంటావో అక్కడ అబ్జర్వర్ గా ఉండలేవు. అంతే, అదే గుర్తు. అదే కాబట్టి నిన్ను ఆత్మ విచారణలోకి తేవాలి అంటే నువ్వు ఆ స్పెక్టేటర్షిప్ ని సాధించాలి. అందుకని అష్టావకుడు ఏం చెప్తున్నాడు? ఐ విల్ ఇండ్యూస్ యూ యాజ్ ఐ నో ఇట్ వెరీ వెల్. విత్ మై ఎబిలిటీ ఐ విల్ ట్రై టు ఇండ్యూస్ యూ. ఎందుకని అంటున్నాడు? ఒక ఐరన్ రాడ్ ఉంది, దాంట్లోకి ఎలక్ట్రిసిటీ అనే కండక్టివిటీని ఇండ్యూస్ చేస్తే ఐరన్ రాడ్ హ్యాస్ బికమ్ ఎ మ్యాగ్నెట్. అంతే కదా? దిస్ ఇస్ పాసిబుల్ ఎవ్రీవేర్ ఆన్ ది ఎర్త్. ఈవెన్ దిస్ ఇస్ పాసిబుల్ బియాండ్ ఎర్త్, ఇన్ వాక్యూమ్ ఆల్సో. Until or under, it is under a conductivity. If the conductivity is broken, iron is always iron. So try to be in conductivity. Okay. Until or otherwise you have become permanently a magnet. But now try to be in conductivity again, is it? అంటే ఏం చేయాలి? ఆత్మ విచారణ నిరంతరాయంగా చేయి. ఎంతకాలం చేయాలి? నీకు ఆత్మ అనేటువంటి స్థిరమైన నిర్ణయం కలిగేది, కలిగేసింది. వన్స్ యూ హ్యావ్ బికమ్ పర్మనెంట్లీ ఎ మ్యాగ్నెట్, then it is irreversible. Again, it will not become iron rod. Though it is made up of iron rod, it shows its magnetic ability till it is disintegrated. This is there in the nature. The particle of that iron rod will also perform the ability of a magnet. So your ability is changed, not your construction. You are iron rod. By material you are iron rod, no doubt. But your ability is changed. ఆత్మ విచారణ చేసేది ఏమిటయ్యా? ఇదే చేసేది. That's the conduction, that continuous flow, allowing that flow. గురువు ఏం చేస్తాడయ్యా? అరే యూ విల్ ఇండ్యూస్. ఆయన పని ఏంటి? నువ్వు ఏ స్థితిలో అయినా రా, ఆయన తన లెవెల్ నుంచి నీకు ఇండ్యూస్ చేస్తాడు. దట్ ఇండక్షన్ విల్ మేక్ యువర్ కండక్టివిటీ రీజనరేటెడ్. చేయగా 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 ఏమవుతావు? సమ్డే ఆర్ అదర్ డే యూ విల్ బి లైక్ దట్. యూ విల్ బి స్టేబుల్ ఎట్ దట్ లెవెల్. Once you are stable at that level, finished. You will not come down. Intellectual level raw mala. Though you might be visible like that. Correct. అందరితో పోల్చి చూచినప్పుడు అందరిలాగానే తినుచున్నాడు, అందరిలాగానే పరుండుచున్నాడు, అందరిలాగానే అన్ని కలిగి ఉన్నాడు. ఆహార నిద్రాభయ మైథున వ్యవస్థలో ఏం మారల. అది జంతువు సమూహం. ఆ విషయంలో అవన్నీ అలాగే ఉన్నాయి. ఏం మారింది? యువర్ ఎబిలిటీ హెస్ చేంజ్డ్. హి ఈజ్ ఏబుల్ టు ఇండ్యూస్ ఎనీవన్. అది ఎబిలిటీ ఏమిటి వచ్చిందంటే ఇప్పుడు అతను
ఇంటలెక్చువల్ కెపాసిటీతో వచ్చినటువంటి వ్యక్తిని ప్రజ్ఞాస్థాయిలోకి ఇండ్యూస్ చేయగలుగుతున్నాడు. ప్రజ్ఞాస్థాయిలో వచ్చినటువంటి వ్యక్తిని నిరపేక్ష స్థాయికి ఇండ్యూస్ చేయగలుగుతున్నాడు. నిరపేక్ష స్థాయిలో వచ్చినటువంటి వ్యక్తిని పరిపూర్ణ స్థాయికి ఇండ్యూస్ చేయగలుగుతున్నాడు. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అరే నాలాంటి శరీరమేగా నీకు ఉందంటే దట్ ఎబిలిటీ ఈస్ డిఫరెంట్. ఏబుల్నెస్ లెక్చరర్కి ఒక టీచర్కి ఏమిటి తేడా? ఎబిలిటీ. అరే ఇద్దరు మనుషులేనండి అంటే అరే ఇద్దరు మనుషులు ఎవరు కాదన్న మెటీరియల్ యూనిట్ లో రెండు ఒకటే అంతేనా కదా? ఎబిలిటీ ఈజ్ డిఫరెంట్. సో ఐఎమ్ ఏబుల్ అనటంలో నీకు స్టెబిలిటీ ఉంది. ఐఎమ్ ఇనేబుల్ అన్నప్పుడు స్టెబిలిటీ లేదు. సో at the time of death, at the verge of death, your abilities and inabilities are counted. By whom? You are the judge. Nobody else. You'll be ticking. I am able. Finished. I am unable. ఏమైనా? They become the target. Pile up. Still to be achieved. So this pile will make you to bring down. Again come back. I need to do all these things. I need something, an instrument, which helps me to complete this pile. మరి ఎట్లా మరి ఈ వెర్జ్ ఆఫ్ డెత్ మీద ఈ రకమైన డిస్కషన్ జరుగుతున్నట ఇంటర్నల్ గా నీలో. సో దట్ క్లింగింగ్ నేచర్, ఇట్స్ కాల్డ్ క్లింగింగ్ నేచర్. అంటుట, సంగత్వం. సో నువ్వు ఇంటలెక్చువల్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ సంగత్వాన్ని పోగొట్టుకోలేదు. అందుకని ప్రతి ఒక్కరిని సాక్షి సాధన చేయమనేది. ఎందుకని? డిటాచ్, గెట్ బ్యాక్. ప్రవృత్తిలో నుంచి నివృత్తిలో మారావు. అప్పుడేమయ్యావు? then you have got the ability to fly up from intellectual capacity to the conscience level. Is it right? That consciousness level will make you to be an observer at all times. I am at sleep, still your consciousness. I am at awake, still your consciousness. Are you not conscious what you are doing? Yes, I am. So at the level of consciousness, there is only one answer. Yes, I am. ఇప్పుడు వంట వండుతోంది, మాడిపోతుంది, అక్కడే ఉంది. ఏమంటావు? అరే అది నాట్ కాన్షియస్, ఇట్స్ బర్నింగ్ డౌన్. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఏమంటావు? అరే అది నాట్ కాన్షియస్, ఇట్స్ హ్యాపెనింగ్, ఐఎమ్ ఏబుల్ టు సీ, యు ఆర్ unable to observe it. So at the level of consciousness, yes, I am is the only answer. At the level of intellectual capacity, there are so many answers. So many things. So once you rise to the observer level, then there is only one answer. Yes, I am. Yes, I do. I am. Very peacefully, very calmly, you will answer. Yes, I am. I know it. I know it happens. That's all. No multiple answers, no multiple choice. Understand? So you will not come down. Okay. So like this you should change. So the question of who am I? నేనెవరు? ఈ ప్రశ్న నేను డ్రైవ్ చేస్తాను. ఒరిజినల్ క్వశ్చన్ ఏమిటి? వాట్ ఐ యామ్? హూ
I? What I am? Who am I? What I am will not answer. Will have multiple answers. Oh. Who am I? Single answer. I am this. That is the one answer. This may change as per your sangatva. Oh. So, నువ్వు స్కూల్ బ్యాగ్కి అటాచ్ అయ్యి ఉన్నావు. Then you will tell something, some answer. Who are you? అప్పుడు ఆన్సర్ చెప్తాను. I am a student. Or I am a son of so and so. So this clinging nature is dropped. It is to be dropped. That is the only change. How so? The answer for clinging nature is to dropping only. ఈ జీవితం మొత్తం మీద పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల ఎన్నింటినైతే సంగత్వంతో పట్టుకున్నావు, ఏమిటి పట్టుకుంటే నీకు వచ్చిన సమస్య? పట్టుకోవడమే సమస్య. వదిలేయి, ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. All the impressions also, as you say. ఏదైనా తీసుకో, వెదర్ ఇట్ ఇస్ ఎ ట్రైట్, వెదర్ ఇట్ ఇస్ ఇంప్రెషన్, వెదర్ ఇట్ ఇస్ వాసన, వెదర్ ఇట్ ఇస్ సంస్కారం, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, దాంట్లో ఉన్న దోషం ఏమిటి? సంగత్వం, పట్టుకోవడం. Otherwise it will not bother you. అంతే కదా. వదిలే. వదలటానికి ఏం కావాలి? విచారణ, జ్ఞానం. వదలటానికి ఏం కావాలి? జ్ఞానం. ఎలా? ఇట్స్ బర్నింగ్ యువర్ హ్యాండ్ యాజ్ యు ఆర్ క్యాచింగ్ ఇట్. సంగతం ఎవరిని బాధ పెడుతుంది? నిన్నే బాధ పెడుతుంది. మరి ఆ బాధ వల్ల నువ్వు ఏం తెలుసుకోవాలి? లీవ్ ఇట్. దట్స్ ఆల్. నన్ను ఎవరో ప్రవోక్ చేయాలండి, నన్ను ఎవరో పోక్ చేయాలండి, నన్ను ఎవరో ఇండ్యూస్ చేయాలండి, నన్ను ఎవరో ఏదైనా చేస్తే కానీ నేను వదిలిపెట్టనండి అంటాను. ఆర్ యు మ్యాడ్ అంటున్నావా లేదా? ఓ పక్క వేడి గిన్నె పట్టుకుని చెయ్యి కాలుతుంటే నాకు ఎవరన్నా చెప్తేగా నేను వదలండి అంటే ఏమంటావు? ఆర్ యు మ్యాడ్? ఎందుకని? యు ఆర్ బర్న్ బై ఇట్. స్థితిలోకి లాక్కెళ్తోంది చింత. ఈ చింత ఎక్కడికి పోయి తీసుకెళ్తాను నేను? మరణకాలం వైపు, మరణ వేదన వైపు, మరలా జననం వైపు, మరలా మాతృగర్భం వైపు, మరలా సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. మరి నువ్వు ఎప్పటికైనా తెలుసుకోవాలి కదా ఈ సత్యాన్ని. ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడేమైంది? దాంట్లోంచి జ్ఞానం వచ్చింది. సత్యం బోధపడగానే జ్ఞానం వచ్చేస్తుంది. అది సత్యంలో ఉన్న కెపాసిటీ. సత్యం బోధపడలేదనుకోండి, అప్పుడేమైంది? నీకు ఆ జ్ఞానం రాదు. చాలా మంది ఆ టర్మాయిల్లో తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే రియాలిటీని కనుక నువ్వు పర్సీవ్ చేయగలిగావు, ఇట్ బికమ్స్ ఎబిలిటీ. రియాలిటీ తెలియకపోతే ఈయనేది. ఇవన్నీ ఎందుకు పైనయి? అజ్ఞానం చేత. ఏమైంది? అజ్ఞానం వల్ల సంగత్వం వచ్చింది. ఎక్కడెక్కడైతే సంగత్వం ఉందో అక్కడక్కడల్లా అజ్ఞానం, అవిద్యం, మోహం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడ్డాయి. అజ్ఞానం, అవిద్య, మోహం. రిజల్ట్ ఏంటో సంగత్వం. నేను ఇది చేయక ఉండలేనండి. ఎనీథింగ్ కొత్తగా ఉండలేనండి. లాస్ట్ వర్డ్ ఏంటి? ఇదే. యు ఆర్ హ్యావింగ్ ఎ చాయిస్, ఐదర్ టు టేక్ బర్త్ ఆర్ నాట్ టు టేక్ బర్త్.
నేను స్నానం చేయాలి కొద్దిగా టైం, నాకు ఇప్పుడే అవుతాయి. సో టేక్ బర్త్ అంటే ఒక చాయిస్, ఒక సైకిల్. నాట్ టు టేక్ బర్త్ అంటే అదొక రియాలిటీ. ఇది ఒక రియాలిటీ. బట్ దిస్ లీడ్స్ యూ ఇంటే యూనిట్ లెవెల్, మైక్రోకాజం అయ్యేట్ చేస్తుంది. అదేమో మ్యాక్రోకాజం అయ్యేట్ చేస్తాం. సో మైక్రోకాజంలోకి దిగి వచ్చేస్తానంటావా, మ్యాక్రోకాజంలో ఉండిపోతావా? చాయిస్ ఈజ్ యువర్స్. అదే డెత్ వర్షన్. దీనికి మెహర్ బాబా ఏం చెప్పాడు? అరే బాబు, ట్రై టు అండర్స్టాండ్ యువర్ డివైన్ లెవెల్, ద డివైన్ బీయింగ్నెస్. డోంట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ డివైన్ బీయింగ్. Uplift your beingness from an animal being, human being, divine being, beyond. That is fourth step. That's called beyond. Unless you are satisfied with the divine being, the divine being reality is to be satisfied. I am Shiva, I am Vishnu, I am Brahman. It is satisfied. Then you will rise to beyond. కాబట్టి నువ్వు సాక్షిత్వాన్ని పట్టుకో, ఆత్మస్థితిని పట్టుకో, ఈశ్వరత్వాన్ని పట్టుకో, ఆ మూడు రియాలిటీలని సాటిస్ఫై చేయి. అప్పుడు ఏమైపోయింది? నీ కాన్షియస్నెస్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. కాన్షియస్నెస్ లెవెల్ పూర్తి చేయాలి అంటే ఆ జర్నీని నీకు 3 స్థాయిలు పెట్టాం, అందులో 3 స్థితులు పెట్టాం. మొదట సాక్షిత్వం, 2 నేను ఆత్మస్వరూపుడు. డైరెక్ట్ గా నేను ఆత్మస్వరూపుడు అంటే నిలబడ్డా. అందుకని ఇంటర్మీడియరీగా నేను ఈశ్వరుడు అన్నా. సాక్షిత్వం నుంచి నేను ఈశ్వరుడు, నేనే ఈశ్వరుడు. ఇట్ ఈస్ సబ్లైమ్, వి నో ఇట్, బట్ యు హావ్ టు సాటిస్ఫై ఇట్. జీవేశ్వర భేదం పోవాలి. పోయినప్పటికి ఏమైపోయింది? ఇప్పుడు నేను ఆత్మ. ఇది పోతేనే నేను ఆత్మ అనలేదు. ఇది ఒక్కసారి పోగానే నీకే అర్థమైపోతుంది. నైదర్ ఐఎమ్ జీవ నార్ ఈశ్వర, ఐఎమ్ ఆత్మ. సో యూ విల్ కంప్లీట్ యువర్ కాన్షియస్నెస్ లెవెల్. దెన్ ఇట్ స్టార్ట్స్ ఐఎమ్ బ్రహ్మన్. That is beyond. I am Parabrahman. That is beyond. I am Parabrahman. That is beyond. How many beyonds you would like to put? You put. That is beyond. A simple way of teaching. Very, sir, ఇప్పుడు that full circle we have seen కదా, అండ్ అఫ్ కోర్స్ ఆల్ ద జర్నీస్, కుతుబ్ అవన్నీ మొత్తం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రైట్. ఇప్పుడు డోంట్ వరీ అబౌట్ టెర్మినాలజీ, ఇట్స్ రిలేటెడ్ విత్ లాంగ్వేజ్. సద్గురు ఆర్ సేమ్ సిమిలర్ పరమాత్మ. You what I tell anyone is try to understand any book in your language. Don't understand it in the bookish language. Every book has got its own bookish language. Correct. Understand? You consider a Upanishad, it has got its own bookish language. Don't worry about it. Try to take the essence, convert it into your language. ఇప్పుడు నేను నీకు చెప్తున్నానండి, నీకు భగవంతుడు దశావస్థలు అంతా చెప్పేశాను లేదా? కానీ ఏ ఒక్క బుక్కిష్ లాంగ్వేజ్ పదాన్ని నేను వాడలేదు. అవునా కదా? ఎలా మరి పూర్తి అయిపోయిందంటే, అరే నీకు అర్థమయ్యే భాషలోకి తీసుకోదండి. అప్పుడు నువ్వు దాన్ని ఏమని చేసుకోగలుగుతావు? భాష షుడ్ బి ఏ వే, నాట్ ఏ హర్డిల్. ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. నేనే కాని, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అన్నాడు బైబిల్. సరిపోలేదా? సరిపోయింది. 4 words. నేనే మార్గం, నేనే జీవము, నేనే సత్యం, నేనే పరం అన్నాడు. నేనే గమ్యం.
అయిపోలేదా? అయిపోయింది. సార్ అంటే నేను ఇదంతా ఇట్స్ వెల్ లేడ్ అవుట్ అండ్ అండర్స్టూడ్ అండి. ఇఫ్ ఐ అగైన్ రిలేట్ టు ద సిచ్యువేషన్ ఆఫ్ నాట్ ఈవెన్ బీయింగ్ ఆన్ దట్ ఫస్ట్ లెవెల్, రైట్, నాట్ ఈవెన్ బీయింగ్ ఆన్ దట్ ఫస్ట్ ప్లేన్, సో it seems to me like getting onto that first plane is probably the most difficult thing, after which there is observership is the first plane. సో అబ్జర్వర్షిప్ లోకి వెళ్ళిన వాడు ఆటోమేటిక్ గా నువ్వు ఇంటలెక్చువల్ లెవెల్ నుంచి కాన్షియస్నెస్ లెవెల్ లో పెట్టు. దో 7 planes ఆర్ ఇన్ విచ్ ప్లేన్? కాన్షియస్నెస్ లెవెల్. వన్స్ యు ఆర్ ఇన్ ద 7th plane యు విల్ బి బియాండ్. కరెక్ట్. అంతేగా? అదేగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది. అవును. But for me, obviously, even to get onto that first plane, I am observer. Relieve yourself from clingingness. సంగత్వంలో నుంచి బయటపడవయ్యా, జ్ఞాన భూమికల్లోకి వచ్చేస్తావు. సార్ ఇప్పుడు ఐఎమ్ గ్రోస్. ఇదే అద్వైతం చెప్పింది, అసంశక్తి. మొదటి జ్ఞాన భూమికి పేరు అసంశక్తి. వన్ హూ హ్యాస్ గాట్ నో అపేక్ష విల్ బికమ్ నిరపేక్ష. అదే కదా అసంశక్తి. నాకేం ఆసక్తి లేదు, ఇహంలోనూ లేదు, పరంలోనూ లేదు. ఐఎమ్ హ్యావింగ్ నో అపేక్ష. ఐఎమ్ అబ్జర్వర్. లెట్ ఇట్ ఫ్లో. అసంశక్తి. అదే ఆయన భాషలో చెప్పాడు. ఏ సప్తజ్ఞాన భూమికలు ఏనాడో వేదవ్యాసం చెప్పాడు ఈ మోడల్. అది ఆ భాష ఇప్పుడు అర్థం అవ్వట్లేదని ఆయన మళ్ళీ ఈయనేం చేశాడు, ఆయన శిష్యులందరూ ఆ సూఫీ బ్యాచ్ కాబట్టి ఆ సూఫీ పదజాలంలో చెప్పారు. మెహర్ బాబా అన్ని ఆ సూఫీ పదాలు వాడాడు. సార్ ఇప్పుడు బిఫోర్ వి గెట్ టు ద ఫస్ట్ ప్లేన్, లైక్ వీఆర్ primarily gross conscious, and we are utilizing our subtle body, the prana and mind indirectly, right? Because we are not conscious of those, right? Now once we get into the కాన్షియస్ అవ్వాలంటే is to be the observer. ఎట్లా? నువ్వు మొదటి నీ ప్రాణానికి నీ మనసుకి నువ్వు కాన్షియస్ అవ్వాలండి. అవ్వాలా వద్దా? ఎట్లా అవుతావు అనేది నీ ప్రశ్న రావాలిగా. ఐఎమ్ అవేర్ ఆఫ్ మై బాడీ. అక్కడ వరకు నా అవేర్నెస్ లెవెల్స్ ఏం ప్రాబ్లం లేదండి. కానీ నా ప్రాణిక్ బాడీ, నా మైండ్, మెంటల్ బాడీ, నెక్స్ట్ ఈథరిక్ బాడీ, దాని సంగతి తర్వాత. నా ప్రాణ మనస్సులకి నేను సాక్షిని కదా. ఆ సాక్షిత్వాన్ని నేను అనుభవించానా? అది అనుభవించాలి కదా. అంతేనా కదా? అవ్వాలంటే ఏం చేయాలి? సాక్షిగా. అంటే ప్రాణం ఎట్లా జరుగుతుందో పనిచేస్తుందో నేను తెలుసుకున్నట్లయితే, సో తెలుసుకోవడం వల్ల మాత్రమే నేను సాక్షిని అవ్వగలుగుతాను. ఐఎమ్ అన్నోన్, దెన్ ఐ కాంట్ సే ఐఎమ్ అన్ అబ్జర్వర్. ఐఎమ్ నోన్. నాకు ఈ విషయం గురించి తెలియదు అన్నావు, అప్పుడు అబ్జర్వర్ గా అయ్యే అవకాశం లేదు. అందుకని ఏం చెప్పాము, బాబు అనులోమ విలోమ ప్రాణాయామం చెయ్యి, సమ ప్రాణాయామం చెయ్యి, చూస్తూ నువ్వేం చేయమా కదా అని. జస్ట్ ఛానలైజ్ ఇట్, నాట్ రెగ్యులేట్ ఇట్, నైదర్ కంట్రోల్ ఇట్, జస్ట్ ఛానలైజ్ ఇట్. దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది, ఇదిగో ఈ క్యూలో వెళ్ళని చెప్పు, దెన్ యూ విల్ బి అన్ అబ్జర్వర్. దాని ఇష్టం వచ్చినట్టు పోతే నువ్వు అబ్జర్వ్ చేయలేవు. అంతే కదా. రైలు పట్టాల మీద వెళుతుంటే ప్లాట్ఫామ్ మీద నిలబడి చూడడం వెరీ ఈజీ. రైలు దాని ఇష్టం వచ్చినట్టు పోతే you cannot observe it. Understand? Neither. You cannot be an observer for a bullet train. It's too fast. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? అయితే టూ ఫాస్ట్, లేకపోతే టూ స్లో. అవునా కదా? సో యూఆర్ అనేబుల్ టు అబ్జర్వ్ ఇట్. సో బ్యాలెన్స్ ఇట్. కాబట్టి అనులోమ విలోమ ప్రాణాయామం చేయి, సమ ప్రాణాయామం చేయి, ఏకకాలంలో చేయి. Become observer. Okay. I know about what is prana. Because I have channelized it. Don't do other experiments with that energy. Because it's an energy. If you experiment it, it will give results. So what I suggest is just channelize it. Don't experiment. కుంభకము చేయమాగా, రేచకము చేయమాగా,
ఓ రకం చేయమా, దేని మీద ఎక్స్పెరిమెంట్ చేయమా, జస్ట్ ఛానలైజ్ ఇట్, మేక్ ఇట్ బ్యాలెన్స్డ్. 4 బ్యాలెన్స్ అయ్యేది చూసుకో, టైం లెక్కెట్టుకో. సమప్రాణాయామం అంటే ఏంటి? ఎంతసేపు గాలి తీసుకున్నావో అంతసేపు ఆపుకోవాలి, అంతసేపు పెడవడం, మళ్ళీ అంతసేపు ఆపుకోవాలి. దానివల్ల ఏం నష్టం లేదు. దట్ బేసిక్ ఎక్స్పెరిమెంట్ దట్స్ నో ప్రాబ్లం. If you move further, more experiments on that, then it will give different results. So don't go into that level. That is apagamini, పక్కకు పోతుంది. Don't go into that level. Because every energy field has got its own nature. Once you touch it, you will give results. Don't touch it. అని అసలు తెలుసుకోకుండా ఉన్నాం అనుకో, అప్పుడు నీ అబ్జర్వర్షిప్ కంప్లీట్ అవ్వదు. గ్రోస్ లోనే ఉండిపోతుంది. ఎప్పటికీ నేను ఐఎమ్ అవేర్ ఆఫ్ మై గ్రాస్ బాడీ. సో ఇట్లా ఈ పని చేస్తూనే దృష్టిని భ్రూమధ్యంలో నిలబెట్టుకో. అప్పుడేమైంది, నీ మైండ్కి కూడా ఒక టార్గెట్ ఇచ్చింది. అది ఎప్పుడు పక్కకు పోతుంటుంది, అటు ఇటు పోతుంది. దాన్ని ఎప్పుడు దృష్టిని భ్రూమధ్యంలో నిలుపుకో. నిద్రపోయేటప్పుడు కూడా దృష్టిని భ్రూమధ్యంలో నిలుపు. ప్రాక్టీస్ ఇట్ ఇన్ ఆల్ 3 states. దృష్టి నవ్ ఇన్ ద సెన్స్ ద మైండ్, ద ఫోకస్ ఆఫ్. సో దాన్ని కూడా ఛానలైజ్ చేయి. డోంట్ కంట్రోల్ ఇట్. ఓకే. ఐ నెవర్ మీన్ టు కంట్రోల్, బికాజ్ ఇఫ్ యూ కంట్రోల్ ఇట్, ఇట్ విల్ బి అన్కంట్రోల్డ్ ఎట్ సర్టన్ టైం. ఓకే. అది పక్కకు పోతుంది, బ్యాక్. నీకేం చెప్పాను, పిల్లవాడు ఉన్నాడండి, హౌ టు మేక్ హిమ్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటే ఏం చేసామండి, ఏ సిట్, స్టాండ్, సిట్, పుట్ యువర్ హ్యాండ్స్, ఫింగర్ ఆన్ యువర్ మౌత్. ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఇన్ లైఫ్? Then why everybody is getting that practice? This is channelizing. Doing it on a command. What is that channelizing? Doing it on command. With that, he will learn anything to do on command. Hey, put your hands. It's not useful. We know it very well. Just he will become alert with that fold your hands. Still not ready. Hey, finger on your mouth. Silence. You are alert. That alertness will make you an observer. Something is happening there. You are not observing it. To make you to know what I will do. Hey, hold your hands. Silence. Listen what I say. So, without those two, you can't listen. That's right. Likewise, you should channelize your subtle body. Just stay there. Just stay there. Nothing to do. Just stay there. Bhrumadhyamlo undu ante. Don't experiment. Okay, so there is always, when you touch any energy field, there is always a choice and chance of experimenting. It will provoke you. Don't do that. The boy is folded his hands. He will try to touch others. What the teacher will say, hey, don't do that. So likewise, when you start doing all these things, you will have a provoking nature to do something. Don't do. Just stay. That's all. For a time. How much time? Alright, till you are observer. You may achieve it in a day, you may achieve it in a second. It's a matter of second. Yes, I am aware. I am aware. Finished. How much time? Matter of aware. Lipta. Kanurepa vesi teesinanta. But be there. Once you are be there, that beingness will help you. Irrespective of what they are doing. It happens, it flows. But be aware that beingness will give you the boost. Yes sir, I am aware of my mind. Yes sir, I am aware of my prana. Now I am okay with my subtle body. No problem.
It is flowing, of course, I am seeing. For me, sir, again, more of a question. It's easier for me to be aware of my mind in terms of where it is going and recognizing that this is what is happening than with my What I say prana. Is it? What I say is, until or otherwise, if you instruct it to work on a command, Okay. you cannot become an observer. Okay. Because if you are observing it, it goes somewhere. If you want to pull it back, it will not come. Because it has got clinging nature there. Or with vicharana, we kind Then you have to analyze it. Correct. Okay. You have analyzed it. You are carried away by that analysis. Still another problem will come. Okay. So don't get carried away. So without getting carried away, you should have a time scale. You should have a paramount scale to reach. Unless that scale is not there, you will not come back. Okay. So to fix that paramount scale, the crest, unless it is not fixed, Okay. you will not come back. You will be carried away. Okay. సో అందరూ ధ్యానం చేస్తారు. Okay. ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే గెట్ క్యారీడ్ అవే. ఏదో వస్తాయి, కళలాగా ఏవో వస్తాయి, ఆ కళ వెంబడి పోతూ ఉంటాం. రోజు డ్రీమ్ స్టేటస్ లో చేయడంలా సేమ్ థింగ్ యూ విల్ డూ ఎట్ ధ్యాన ఆల్సో. అందుకనే ధ్యానంలో ఏం చేశాం? అరే బాబు, దృష్టిని భూమధ్యంలో నిలుపుకోవడమే ధ్యానం. ఇట్ ఇస్ ఫిక్స్డ్. ఫిక్స్ ది పారమౌంట్ స్కేల్. దృష్టిని సహస్రారంలో నిలుపుకో, దృష్టిని భూమధ్యంలో నిలుపుకో, దృష్టిని భూమాలో నిలుపుకో. It depends upon your ability. That's different matter. As you practice it every day, day in and day out, you will get that ability. So, what is the result? You are able to work it out on a command. You are instructing your subtle body to work on a command. So it gives you ability to be an observer. సాధ్యం కావడం లేదండి. That is the inability. I am trying from so many years, but it is not possible. It is going away. Of course, that is its nature. ప్రమాది బలవదృఢం అని చెప్పారు భగవద్గీతలో. శ్రీకృష్ణ కూడా చెప్పాడు. ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్ టు కంట్రోల్. Who asked you to control? Don't control it. Channelize it. Make sure that it works on your command. Now it's not working on your command. So you should practice it. But you should work on your command. Then your ability is increased. Then add more abilities. ఏమిటది? నీ ఇష్ట దైవాన్ని పెట్టుకో. దృష్టి భూమధ్యలో నిలకడ వచ్చినాక అప్పుడేం చేయాలడా? నీ ఇష్ట దైవాన్ని అక్కడ మానసికంగా సందర్శించడం మొదలుపెట్టు. ఏమైనప్పుడు ఇంకోటి యాడ్ చేసింది, ఎనదర్ వర్చ్యూ. చూస్తూ ఉండంతే, దట్స్ ఆల్. నువ్వేం చేయమాక కానీ చూస్తూ ఉంటే ఏమనిపించింది నీకు? నువ్వు భౌతికంగా చేసేటటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు వగేరా 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 నాలెడ్జ్ అంతా వెనకాల ఉంటుంది కదా, అది నిన్ను ప్రవోక్ చేస్తూ ఉంటుంది. చెయ్యి, డూ ఇట్ మెంటల్లీ. ఎవరు చేద్దామా? చెయ్యి. ఆ అభిలాష కూడా తీరిపోతుంది. తీరిపోతే ఏమైపోతుంది అంటే ఆ వర్చ్యూ నీకు అప్పుడు ఎబిలిటీగా మారిపోతుంది. Virtual image, you will become the virtual image. That indifference will happen. So you will achieve. You add another virtue. ఆయన యొక్క నామం, స్మరణ యాడ్ చేయాలి కూడా. స్మరణ కూడా యాడ్ అయిపోయింది. విజన్, చాంటింగ్,
సమ ప్రాణాయామం, దృష్టిని బ్రహ్మచర్యంలో నిలుపుకోవడం, ఏబుల్ అండ్ స్టేబుల్నెస్. 5 virtues were added. So this much practice is enough to make you an observer. So this gives you a result, good result. What is that? I am observer. If you are able to do all these 5, even at your sleep level also. Before you sleep, you practice it. You practice it while sleeping also. It is possible. So once you get that up to that level, what happens? I am aware at my causal body also. I am aware of my gross body. I am aware of my subtle body. I am aware of my causal body also. Of course, it is flowing through. Sleep is coming, going through. I am aware. Dream is coming, going through. Awakeness is coming, going through. But I am aware. I am the consciousness. I am conscious of 3 states, 3 beings, 3 worlds. There are 3 worlds. There are 3 beings. There are 3 states. But I am alone. I am above. I am consciousness. This observership will reach you, will make you to reach to that level. Then you yourself will tell, "Arey, I am not Umashankar. I am consciousness. I have dropped my name and form." Once you are at that level, you will tell what? I have dropped my name and form. Because I am consciousness. I am conscious of my 3 states, avasthatrayam, shariratrayam. So all Tripudi. I am conscious. It is a flowing. It's not changing, it's flowing. If I say I am changing in them, then I am not observer. I am not changing. I am like that. నేనేం మారలేదు కదా. నేను చైతన్యం అనే స్థితిలో ఏ మార్పు రాలా. మనసులో ఆలోచనలు వచ్చినాయి, పోయి. బుద్ధిలో నిర్ణయాలు వచ్చినాయి, పోయి. శరీరంలో ఆకలి దెబ్బలు ఏర్పడ్డాయి, పూర్తయినాయి, పోయినాయి. జనన మరణ వార్ధక్యాలు ఏర్పడుతున్నాయి, పోయి. I am aware. Yes, I am aware. That awareness. Yes, I am aware of this world. Yes, I am aware of this society. Yes, I am aware of this, my family. My family or family? Family only, not my family. Because my will make you to cling. Yes, she is in my family, he is in my family. Everybody who is known to me are in my family. No doubt. I can't deny it. Because I am indifferent to them. At consciousness level, I can't tell I am different. I am indifferent. And how can I tell? Please don't take this. I cannot tell. You take. Some cow, some dog, some pig. So what? They are also in my family. At the level of consciousness, the beingness is not affected. I have dropped beingness. First what I have dropped? I have dropped my name and form. Then what I have dropped? My beingness. Jiva bhavani drop chesam. Then Chaitanya has become Atma. ఈ డ్రాపింగ్ పెరిగిపోయే కొద్దీ
నీ స్థితి మారిపోతుంది. I have dropped my identity with the divine beingness. Then I have become Brahman. అవును. Until or otherwise you are identified with the divine beingness. You are Atma. That divine beingness is also dropped. Then promotion has come. I have become Brahman. I am all pervasive, omniscient. I have dropped the identity of Brahman also. Then beyond. So likewise your travel should change. 4 దివ్యయానాలు చెప్పాడు కదా. అవును. That చతుర్థ దివ్యయాన. You have to drop the identity of Brahman also. అవును. I am Param. What is your identity? Arey, no identity is my identity. Nothingness. Till Brahman I am telling that I am everything. Now I am telling I am nothing. I have no name and form. I have no beingness. I have no divinity. I have nothing. Nothingness is my identity. So you've consciously gone through that journey. Yeah. And come to that conclusion. Yes. Then, Parat Param. Arey, I have understood this, that everything is also a bondage. This nothingness is also a bondage. Then I become what? Parat Param. Understand? So likewise your journey should be completed. So with that viewing, with that perception, with that ability, view, perception, ability, jnatum, drashtum, praveshtum, adhigachati. అదేగా ద్వైతం చెప్పండి. సేమ్. జ్ఞాతం, వ్యూ ఇట్, ద్రష్టం, పర్సెప్ట్ ఇట్, ప్రవేశం, బీ స్టేబుల్ దేర్, ఐడెంటిఫై ఇట్, అండర్స్టాండ్ ఇట్, బీ స్టేబుల్ దేర్. Then what? Leave it. Drop it. అధిగచ్చతి. Drop it. ఏమైపోయినప్పుడు అదే it is not needful at now. It was of course at certain time. Not needful at now. డ్రాప్ చేసేసాగా ఇప్పుడేం ప్రయోజనం లేదు రా బాబు. ఇప్పుడు ఎవరైనా కానీ నా దగ్గరకు వచ్చి ఏమంటే మీరు జాతకం చెప్తారా అంటే నేనేం చెప్తాను? సారీ, ఐ హ్యావ్ డ్రాప్డ్ ఇట్. At my starting of my journey, of course I may know it. But at the end of my journey, now I am at the end of my journey. So now I cannot come back to start with. I dropped it. It was a completed story. But I can understand what you say. Suppose ఒక జాతకం ఎక్స్పర్ట్ వచ్చి దాని గురించి ఉపన్యసిస్తున్నాడు అనుకోండి, I mean it. I can understand it. Because that was a completed story for me. But you don't go back to it and Why? dwell on it. It's done. It's done. Over. సో 4 చతుర్థ దివ్యయానం పూర్తి చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? సృష్టి యొక్క ఆవిర్భావ తిరోధానాలు ఇస్ ఏ కంప్లీటెడ్ స్టోరీ ఫర్ యూ. విశ్వం యొక్క ప్రాదుర్భావం, విశ్వం యొక్క పురోగమనం, విశ్వం యొక్క లయం, ఇది వాడికి కంప్లీటెడ్ స్టోరీ. ఇప్పుడు నేమ్ అండ్ ఫామ్ లెవెల్లో ఇప్పుడు వాడు ఏం ఆలోచించాలి? That unit level is At any point of unit level, what I can think, my mind will not support. Because it has transformed metamorphically. So if somebody asks about worldly things to me, I can't answer. I'll be staring. They'll be asking, what you are staring? I don't know. It's meaningless to me.
What you're asking is meaningless to me. That is at unit level, microcosm. I can't answer it. అంత పెద్ద పెద్ద విషయాలు చెప్తాను, ఇంత చిన్న విషయం తెలీదా? అరే, you answer them then. If you are able to answer it, then you will understand what the change has happened. Once you are at that unit level itself, and you question the microcosm and macrocosm, then it's not possible. You ask a scientist, he is well versed with his scientists and experiments and his own theories and philosophies and everything. He is damn drowned in it. If you ask him how to make bread and butter, what he will answer? You do. Whether it is bread and butter, whether it is bread and ketchup, makes no difference to me. I am drowned in my experiments. I am drowned in my macrocosm. I have dropped my macrocosm also. Then what? That's called Mauna Vyakhya. That is Dakshinamurti Tattva. Macrocosm beingness ని కూడా నేను డ్రాప్ చేసేసాను, నథింగ్నెస్ ని కూడా డ్రాప్ చేసేసాను. ఇప్పుడేనా అవతార తత్వాన్ని కూడా డ్రాప్ చేసేసాను. బియాండ్ 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 పరాత్పరం. ఎన్ని పరాత్పరాలు, ఎన్ని ఇష్టం వచ్చినట్టు పెట్టు. అందుకని ఆయన ఏమన్నాడు, డోంట్ డిస్కస్ అబౌట్ పరాత్పరం, డిస్కస్ ఎవ్రీథింగ్ బిహైండ్ జస్ట్ వాట్ ఇస్ డ్రాప్. Discuss always what is to be dropped. Someday you will drop this body. Before dropping the body, drop all these levels. Use it as an instrument. That's a better choice. That's a better divine theme. He expressed this as a divine theme. This is Daivi Pranalika. It's not your plan. You have to follow it whether you take 100 births, whether you take 1 lakh births also. Because that divine theme flows. It has to go. It has to flow. You cannot change in this divine theme. In this specific birth, one may think, okay, I will just go on like this without doing anything, but it has to still go that way only. That way only. Because it has got no end in this flow. It has to reach that beyond. Then only it is closed. So that is why he has given a spot, single spot, full stop, for that fourth journey. A graphical representation for the 4 divine journeys. The end point is a full stop. Okay. Yeah. That you can see in the book. Yeah. So it is made to a full stop. Because no journey is there afterwards. Yes. That is the full stop. Finished. No journey. So this represents Kundalini. That's what. This is your Mooladhara. This will travel. This is the final point. This is Bhuma. Finished. Same. So in whatever may be the language, whatever may be the expression, whatever may be the experience, what you have dropped makes the sense. So Guru garu దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏమంటే ఎలా ఉన్నారు మీరు, everybody what we ask, how are you? Everybody will say, I am fine sir, I am hale and hearty sir, I am healthy sir. Okay, that is about your gross body. What about remaining things? I have not dropped sir anything. Then so what you have achieved in this 1 year? So there should be a review at every year, annual review. That's called Guru Purnam. So at every annual review, everybody should express in person to the Guru Garu, sir, I have dropped this much. I have travelled ఈ డివైన్ థీమ్లో నేను ఈ నా స్టేటస్ని, నా విజన్ని, నా యొక్క ఎబిలిటీని, నా యొక్క కెపాసిటీని, నా అవేర్నెస్ని
నా బీయింగ్నెస్, నా కాన్షియస్నెస్ ఈ స్టేటస్లో ఉంచుకోగలుగుతున్నాను ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్ అని చెప్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? స్టిల్ హీ విల్ టెల్ అగైన్, హీ విల్ ఇండ్యూస్, హీ విల్ నో వేర్ టు ఇండ్యూస్. In the kind of way, like here, Yeah. not even anywhere there. So expression is always in the growth. So that is why this circle is very big. Oh. This circle is why this is very big. All three states, three forms, three beingness, everything exists here. Travel up, upward journey. So for that, you have to relieve yourself. Don't wait. Somebody will come and will relieve you. You have to get relieved. So unless or otherwise you have got that ability to get relieving, సత్సాయి అంటారు. ఖర్చీఫ్ని ఎలా పట్టుకున్నావు ఎంతసేపు పట్టుకున్నావు? టిల్ యూ ఫీల్ పెయిన్. ఏం చేస్తావు? సుఖం వచ్చిందా రాలేదు? ఎలా వచ్చింది? ఏం చేస్తే వచ్చింది? వదిలే. హూ టోల్డ్ యూ టు క్యాచ్ ఇట్? సింపుల్ ఆన్సర్. హూ టోల్డ్ యూ టు క్యాచ్ ఇట్? లీవ్ ఇట్, రిలీవ్ ఇట్. ఆనందంగా ఉంటాం. From where the bliss will come? From within. How? Relieve it. Don't catch it. Relieve it. వదిలేస్తే ఇప్పుడు సఫలం. వాడే చేశాడు, వీడేం చేశాడు, వాడేం చేశాడు, వీడేం చేశాడు, వాడేమయ్యాడు, వీడేమయ్యాడు. అరే బాబు, డోంట్ బాదర్, రిలీవ్ ఇట్. సార్ ఇందులో ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. అదే అట్లీస్ట్ ఇట్స్ మోర్ మై అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇందులో వెన్ ద స్లీప్ ఈస్ డిస్క్రైబ్డ్, what basically wakes a person up every day, creates a morning for him, is these dormant impressions during the sleep, they again wake him up, right? Now in that what he says, what he said is, it says eventually both the morning and the universe of that man, which get generated every day, they are destroyed by the man's own opposite impressions experienced in his sleep state, which are diametrically opposite to the impressions of his awake state. So, Exactly. so in my awake state, if I have a set of strong impressions, That is a mirror image కదా. All your what you feel, what you understand, what you experience, what you visualize in awake state is a mirror image. It's diametrically opposite. Exactly. so that is also within me. Yeah, the beingness at subtle level, the beingness at gross level, the beingness at causal level. It is vice versa, diametrically opposite. Because the beingness at subtle level is a mirror image of the causal level. Okay. The beingness at gross level is the mirror image of the subtle level. Definitely it is a diametrically opposite. That's why only your mind is able to understand it. You are able to compare and contrast as it is diametrically opposite. If it is similar, you cannot understand it. అర్థమైనా? ఉప్పుకి పంచదారకి ఒకే లక్షణాలు ఉన్నాయ్యా. యూ కెన్. రెండు తెల్లగానే ఉన్నాయి, రెండు పొడి పొడిగానే ఉన్నాయి, రెండు డస్ట్ మోడల్లోనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్లా ఏం చేస్తాం? There should be a virtue which is a diametrically opposite. Then only you can distinguish and understand. That is your mental ability. That is your intellectual capacity. So your intellectual capacity can only understand with compare and contrast the diametrically opposite, which is diametrically opposite. You will try to compare and contrast. Then only you are able to, your intellectual capacity will work. But it is a mirror image.
Once it is rose to the level of consciousness, observership, then this is diametrically opposite. Some factory is going on at subtle level, some factory is going on at causal level, and it is being represented at the awakened state. Bimba, Pratibimba. Bimba is Chaitanya. It is beyond causal level. So I am always that awareness. I am always that consciousness. I am always that ability of sprouting. Ability of sprouting, not the sprouting. So you should be able to perceive all three states like this. So you should become observer at that level. Then you will drop. I am not changed. Until or otherwise you have got that level, you will be taking today I have not got good sleep. Today I have not my awakened state was not so good. It was very boring, or it was very cumbersome. Or I have got very bad dreams. So like this you are the receiver. Bhogi. Bhokta. Don't become Bhokta. Neither you are at Karta. I am observer. I am Sakshi. Like that you should understand.